హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి పనసకాయ బిర్యానీ. వెజిటేరియన్స్కి ఇదొక స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని పనసకాయ ముక్కల్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం సెపరేట్ చేసుకుని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలానే కరివేపాకు, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పనసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం ఆనియన్స్తో పాటు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసి ఒక 2 to 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సాల్ట్ అనేది మనకి ఆ పీసెస్కి బాగా పడుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో మనం 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను, సో నేను 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మనం రైస్తో పాటు పనసకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ అనేది మనకి బాయిల్ అయ్యి పీసెస్ అనేవి మనకి 90% కుక్ అయ్యేంత వరకు మనం పీసెస్ని ఉడికించుకోవాలి. సో పీసెస్ అనేవి మనకి ఈ విధంగా 90% కుక్ అయిన తర్వాత ఈ వాటర్లో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ, అలానే ఒక కప్పు కొత్తిమీర, అలానే మనం ముందుగా 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం మధ్యలో ఒక్కసారి ఆ రైస్ అనేది మనకి విరిగిపోకుండా మెల్లగా కింద నుంచి పై వరకు ఒకసారి మొత్తం అంతా మనం కలుపుకుని ఇంకొక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మనకి పనసకాయ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. రైస్ కూడా ఎక్కడ మనకి అంటుకోకుండా అంతా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.